నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాపం నరరూపివైనావో, నా శాపము పాపం నలిగి వ్రేలాడితివి. నా పాపము పాపం నరరూపివైనావో, నా శాపము పాపం నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు. నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు.
మనసులో నెరవేరే నా మనుగడముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నా మనుగడముందే నీ గ్రంథములో నుండే నీ అద్భుత ప్రేమ సంకల్పం చెల్లింతుం అద్భుత ప్రేమ సంకల్పం చెల్లింతుం హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నాన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మన నిదానమును కలిగి మనస్సును నిదానము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక అవి మంచివైనను చెడ్డవైనను ఏ ఆలోచనలు మనస్సులోనికి రానియక మన మధ్యలో ఉన్న ఉండును అని వాగ్దానము చేసిన దేవాది దేవుని వైపు మాత్రమే నిదానముగా చూద్దాం. యేసు, నీ తలపే నాకు ఎంతో హాయి అన్నారు భక్తులు. యేసు, నిన్ను తలంపగానే హృదయము ఆనందముతో నిండును అన్నారు. ప్రభును తలంచుకుందాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము అన్నిటినీ మరచి మొదటి మెట్టులో మరుపు మెట్టు అన్నారు దైవజనులు. దేవుని సన్నిధికి వచ్చిన మనమే అన్నిటినీ మరచి మనకున్నవన్నీ మరచి ప్రభునే చూద్దాము, ఆయనే తలంచుకుందాము. యేసు, నేను తలంచుకుంటే హృదయము ఆనందము అన్నారు. నీ ముఖము చూచినప్పుడు ఎట్లుండును అన్నారు. నీ సముఖమున నీ ముఖము చూచినప్పుడు ఎలా ఉండునో అనుభవం అన్నారు. కనుక ప్రభునే చూద్దాం, ప్రభునే చూద్దాం. దాసి కనులు తమ యజమానురాలి వైపు చూచినట్లుగా దాసుని యొక్క కనులు తన యజమానుని వైపు చూచినట్లుగా మన దేవుడు మనలను కరుణించు వరకు ఆయన వైపే చూద్దాం. ఆకాశమందు ఆసీనుడగు వాడా, నీ వైపే కరుణెత్తుచున్నామయ్యా అని భక్తుడు దావీదు గారు అన్నట్లుగా చూద్దాము. ఆత్మనేత్రములతో ప్రభునే చూద్దాం, ఆయన వైపే చూద్దాం. కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా,
యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా కనులేని కనులేలనయ్యా నిన్ను చూడలేని కనులెందుకయ్యా ఈ లోకములో ఉన్న ఏవేవో చూచుచున్నా నిన్ను చూడలేని కనులెందుకు అంటున్నాడు భక్తుడు. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. నిన్ను చూడలేని కనులు, నీ స్వరమును వినలేని చెవులు ఎందుకయ్యా నాకు అంటున్నాడు. ప్రభైపు చూద్దాం, ఆయనను చూచేవారముగా ఆత్మనేత్రములతో ప్రభునే చూద్దాం. ఉన్న దేవా మీకు స్తోత్రములు. మా మధ్యన ఉన్న తండ్రి, మాతో ఉన్న దేవా, మమ్మను ఆశీర్వదించుటకు, మమ్మను అభిషేకించుటకు, మమ్మను వినిపించుటకు, మా మధ్యకు వచ్చి వేసిన దేవా స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. నీకే వందనములు, నీకే వందనములు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. వైపు చూస్తూ, కల్వరిగిరి వైపు వేలాడుచున్న యేసు వైపు చూచుచు, సొగసైనను స్వరూపమైనను లేక మనుషులు చూడగలని వానిగా, వ్యసనాక్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వానిగా వేలాడుచున్న యేసు వైపు నిలువెల్ల గాయములతో, ఒళ్ళంత రక్తముతో, తలకు ముళ్ళ కిరీటముతో వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. ఎదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఏ మచ్చలేని గొర్రె పిల్ల, మెచ్చిన గొర్రె పిల్ల అన్నారు దైవజనులు. ఆ గొర్రె పిల్ల వైపు, వధింపబడిన గొర్రె పిల్ల వైపు చూచుచు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడిన వాక్య ప్రకారం ఆ రక్తమును కోరుకుందాం. వధింపబడిన గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లలో నుండి కారిన రక్తము, దేవా మీ రక్తము చేత నా హృదయమును కడుగుమునైనా, నా తల మొదలుకొని అరికాల వరకు నన్ను శుద్ధి చేయండి తండ్రి అని ప్రతి ఒక్కరు దయచేసి మౌనముగా ఉండక మోకరించి ప్రభుని అడగండి. సిలువ వైపు చూచుచు రెండవ మెట్టులో ప్రభుని వేడుకొనండి. సిలువను చూచుచు ప్రతి పాపమును ఒప్పుకుందాం, కప్పుకొనుగా ఒప్పుకుందాము.
ఒప్పుకున్నవారు ధన్యులు, కప్పుకున్నవారు కాదు. నేను పరిశుద్ధులను, నాలో పాపము లేదనుకుంటే దేవుని అబద్ధికుడిగా చేస్తున్నానని వాక్యంలో వ్రాయబడింది. ఎవరైతే నేను నీతివంతులను, నేను పాపము లేదు, యథార్థత ఉన్నది, నాలో భక్తి ఉన్నది, నాలో విశ్వాసం ఉన్నది, నేను గొప్పవాడిని అనుకుంటే వారు మోసం చేసుకుంటున్నానని వాక్యంలో వ్రాయబడింది. అందుకే దావీదు అంటాడు, నా పాపములు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. కప్పుకోలేదయ్యా, కప్పుకొనక ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకొనక ఎవరు నా మాటలను బట్టి, నా ఆలోచనలు బట్టి నేను పాపినయ్యా, నా జన్మము పాపమయ్యా, నా జీవితం పాపమయ్యా, నా బ్రతికే పాపమయ్యా. అందుకే కీర్తనకారుడంట, నా తల్లి గర్భములోని నేను, నా తల్లి నన్ను గర్భము ధరించినప్పుడే నేను పాపిని అంటాడు. నా తల్లి నన్ను పాపముతోనే గర్భము ధరించినది. అవును, మన జన్మమే పాప జన్మము, మన జీవితమే పాప జీవితము, మన బ్రతుకే పాపపు బ్రతుకు. అందుకే మనం బలహీనులమని, మనము పాపులమని ఆయన గ్రహించి బలహీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన రక్తము చిందించాడు. ఆయన శిలువ వేయబడ్డాడు కనుక ఆ శిలువను చూస్తే నిత్యము ఆయన రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది కనుక చేతులెత్తి నీ రక్తముతో నన్ను కడుగుమునైనా, నా నేత్రములను, నా తలంపులను, నా హృదయమును కడుగుము తండ్రి, కడుగుము తండ్రి. నీ రక్త ప్రభావమునా నా పాప హృదయం బోను. నీ రక్త ప్రభావమునా నా పాప హృదయం బోను. కడిగి వేసిన తండ్రి, శుద్ధి చేసిన దేవా, ఇక నుండి మరింత జాగ్రత్త గల వారయుడి అని చెప్పావు కదయ్యా. రాకడ దినములలో జాగ్రత్తగా ఉండమన్నావు తండ్రి. జాగ్రత్తగా జీవిస్తానయ్యా. పాపము నాకు వద్దు, లోకము నాకు వద్దు, లోకాశలు నాకు వద్దు, చెడు నాకు వద్దు. నీవే కావాలి, నీ సిలువే కావాలి, నీ సన్నిధియే కావాలి. ఇదే నా తీర్మానము అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. తీర్మానం
తీర్మానం చేసుకున్నాను, తీర్మానం చేసుకున్నాను. పాపములో నన్ను మరలా పడనివద్దయ్యా. నీ పరిశుద్ధ రెక్కల నీడలో కాచుకోనైనా దురిత నైజపు వేరు నాలో పెరిగివేయండి తండ్రి. పరిశుద్ధ నైజ సంపద నాకు దయచేయండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తీర్మానం చేసుకున్న మనమే సమర్పణ చేసుకుందాము. ఆయన మన కాపరి, విడవక కాచే కాపరి, గొర్రెలకు మంచి కాపరి, ఇశ్రాయేలు కాపరి, మన ప్రధాన కాపరి. ఆ కాపరి వైపు చూచుచు, అయ్యా నా ఆత్మ నా దేహము నీకే, నీ కాపుదలకే, నా ప్రాణము నా ఆత్మ దేహము నీకే సమర్పణ. నా కుటుంబం అంతయు, కుటుంబంలో ఉన్నందరిని పేరు పేరున మోకరించి సమర్పణ చేసుకోండి దేవుని కాపుదల కొరకు. మీ కుటుంబంలో ఉన్న అందరిని పేరు పేరున, ఎవరి పేరు మరవక వారిని దేవుని కాపుదల కొరకు. మీకున్న వాహనములు, మీకున్న గృహములు, మీకున్న సమస్తము దేవుని కాపుదల లేకపోతే ఏది మనకు క్షేమము కాదు. దేవా, భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘమంతయు మీ కాపుదలకి సమర్పణ. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ మీ కాపుదలకి సమర్పణ. ఈ రాష్ట్రములో మీరు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ సేవ మీరాకడ వరకు ఆగకుండా మీకే సమర్పణ. గొప్ప దేవా, ఘనమైన దేవా, బలమైన దేవా, శక్తి కలిగిన దేవా, మీ కృపకే మమ్మను మీకు సమర్పణ. 6 సంఘాల కుటుంబాలు, మీ సేవకుల కుటుంబము మీ కాపుదలకే సమర్పణ. నిర్మాణమైన మందిరములు మీ కాపుదలకే సమర్పణ. నిర్మాణము కావలసిన మందిర పనులు మీకే సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తనువో నాదీది हो गई दुनिया प्रभु वाणी पानी की देवा మా దేశము, దేశ నాయకులు, మా రాష్ట్రము, రాష్ట్ర నాయకులు, ప్రపంచ దేశములు, దేశ ప్రజలందరూ మీ కాపుదలకు సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు.
అనారోగ్యముతో బాధపడుచున్నవారు, ఆస్పత్రులలో బాధపడుచున్నవారు మీ స్వస్థతకు సమర్పణ. స్తుతి. అందరు లేచి నిలబడదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుచు దేవుని గణపరచినారు. ఎన్నో మేలులు. ఈ ఉదయం లేచి ఇక్కడికి సజీవముగా వచ్చామంటే ప్రభు యొక్క కృప, ఆయన చేసిన మేలు. ప్రతి ఉదయమున ఆయన కృప క్షేమమును మనము అనుభవించుచున్నాము కనుక ప్రతి దినము దేవునికి కృతజ్ఞులమే. పక్షులు ఉదయం లేవగానే ప్రతి పక్షి తన యొక్క స్వరముతో, తన యొక్క కూతతో దేవుని స్తుతిస్తూ ఉంది. ఈ సృష్టి అంతా దేవుని స్తుతిస్తూ ఉన్నది. మానవుడే కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలు, ముందుగా ఆయన యొక్క దివ్య లక్షణాలు, దేవుని గొప్పతనములకు చేతులెత్తి స్తోత్రము చేద్దాం. తండ్రివైన దేవ, కుమారుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు 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 స్తోత్రములు. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అనాది దేవ, అనంత దేవ, ఉన్న దేవ, సృష్టింపబడకుండా ఉన్న తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమవయున్న, న్యాయమయున్న, శక్తివయున్న, జీవమయున్న, పరిశుద్ధుడమైన దేవా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వములో సర్వమయున్న, సకల సృష్టికి ఆది సంభూతుడమైన, సర్వములు వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. శిల్వనాథుడా స్తోత్రములు, రక్తదాని స్తోత్రములు, ప్రాణనాథుడా స్తోత్రములు, ప్రాణరక్షకుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అనాది దేవా స్తోత్రములు, అనంత దేవా స్తోత్రములు, ఆల్ఫా ఒమేగా స్తోత్రములు స్తోత్రములు. దివ్య లక్షణములు కలిగిన దేవ, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన, అక్కడి నుంచి పాదములు కలిగిన దేవా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, పాదములకు దీపము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రములు చేద్దాం. మీ మీ జీవితాల్లో, మీ మీ కుటుంబాల్లో
ఎన్ని మేలులు చేశారో చేతులెత్తి అయ్యగారు అన్నారు, దేవునికి మనము ఉపకారములను బట్టి స్తుతి చేయాలన్నారు. ఉపకారములనగా దేవుడు చేసిన మేలును, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నారు కదా. ఉపకారములను బట్టి స్తుతి. రెండు, అపకారములను నివారణ చేసినందుకు స్తుతి. ఎన్నో అపకారాలు, ఎన్నో ప్రమాదాలు మనకు ప్రతిరోజు జరగాలి. ఎందరు అపకారములకు గురైపోతున్నారు, ఎందరు ప్రమాదములకు గురైపోతున్నారు, ఎందరు హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్లు అయి కాళ్ళు చేతులు ఇరిగి ఎందరు బాధలో ఉన్నారు. నీ క్షేమము దేవుని కృప కాదా? నీకు రావలసిన కీడు దేవుడు తప్పిస్తున్నాడు కదా. ప్రతిదినము చేతులెత్తి స్తోత్రము, కృతజ్ఞత స్వరమిప్పు దేవునికి స్తోత్రము చేయాలి. నీవు చేసిన మేలులన్నిటిని బట్టి, ఈ సేవలో నీవు చేసిన మేలులు, ఓ త్రియేక దేవా, ఎన్ని మేలులు చేశావో. ఒకప్పుడు ఏమీ లేదయ్యా, నేనున్నాను అన్నావు, అవును మీరున్నారు కనుక ఎంతగా ముందుకు నడిపించారు. వ్యతిరేకముగా ఉన్న వారిని మీరే వారికి బుద్ధి చెప్పారయ్యా. కొంతమంది మీ సేవకుని సేవను వ్యతిరేకించిన వారే నష్టపోయారు, కానీ మీరున్నారు కనుక ఈ సేవ ఆగలేదయ్యా. ఇది ఆగదునైనా, ఇది మాది కాదు, మేము పనివారమే, మేము మీ పాదదాసులమే, పని మీదే జరిగించుచున్న తండ్రి. ఒకప్పుడేమి లేదు, అంత కోల్పోయా, కొట్టి చేతులతో ఉన్నాము. ఆ దినమును నేటి దినమును చూస్తే ఎంత ఉపకారము చేశాము. ఓ ఉపకారి, ఉపకారులకు మించిన ఉపకారివి నీవే కావా. స్తోత్రములు సేవలో చేసిన సంఘ బిడ్డలు కూడా దినాల్లో చాలా దీన స్థితిలో ఉన్న బిడ్డలు అయినా మీ సేవకులు శ్రమలో ఉన్నప్పుడు సంఘము కూడా చాలా మంది దీన స్థితిలోనే ఉన్నారు, లేని స్థితిలోనే ఉన్నారయ్యా. 100 రూపాయలు కూడా దేవునికి ఇచ్చే పరిస్థితులు లేని వారిగా ఉన్న వారిని మీరు ఆశీర్వదించారు. సంఘ బిడ్డలను ఆశీర్వదించారు, సేవను ఆశీర్వదించారు, సేవకులను ఆశీర్వదించారు. నీవు ఇంతగా చేసిన ఈ సేవంతటిని బట్టి ఏమివ్వగలను? స్తుతి మాత్రమే. ఆ దినములలో మా పరిస్థితి ఎలా ఉన్నదో అందరూ పిచ్చివారు అనుకున్నారు, మతి లేదనుకున్నారు. గురి లేని నా జీవిత పయనములో దరి చేరి నిలచిన నా దేవుడవు. మతి లేక తిరుగుచున్న నన్ను స్తుతి చేసి నిలిపిన గురి లేని నా జీవిత పయనములో దరి చేరి నిలచిన నా దేవుడవు. మతి లేక తిరుగుచున్న నన్ను స్తుతి చేసి నిలిపిన నా నాపై ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. నాపై ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. చిరుతమంత సాధనా
ఏమివ్వగలనయ్యా యేసయ్యా నీవు చేసిన మేలులకై ఎన్ని మేలు. ప్రతిదినము నీ మేలే, ప్రతి వత్సరము నీ మేలుతోనే, నీ మేలులతోనే మా జీవితము సాగుచున్నదయ్యా. నీవు మాకు ఉపకారము చేయుచున్నావు, నీవు మాకు మేలులు చేయుచున్నావు. మేమైతే నీకేమి చేయలేని వారంగా ఉన్నాము. ఏమి ఇవ్వగలము? ఏమి లేదు మా దగ్గర. అంత మీదే, భూమి మీదే, ఆకాశం మీదే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సృష్టి అంత నీదే. మానవ జన్మము నీదే, మానవుని జీవము నీదే, ప్రాణము నీదే, ఆత్మ నీదే. మానవునికి ఇచ్చిన ప్రతి అవయవము నీవే. నా అంతరంగమందు నా అంతరింద్రియములను నిర్మించిన వాడము నీవే. నా తల్లి గర్భములో నీవు నన్ను నిర్మించిన ఆ నిర్మాణమును చూచినప్పుడు నాకు భయం వేస్తుంది అంటున్నాడు కీర్తనకారుడు. అవును, నా నిర్మాణము విచిత్రమైనది. నా లోపలున్న గుండె, నా లోపలున్న లివరు, నా లోపలున్న కిడ్నీలు ఎంతగా పనిచేయుచున్నాయో. తల్లి గర్భంలో పడినది మొదలుకొని నేటి వరకు అవి పనిచేస్తూనే ఉన్నాయ్యా. అది నీ విచిత్రమైన సృష్టి తండ్రి. అది అందులో ఒకటి ఆగిపోయినా మా జీవము లేదయ్యా, మా గొప్పతనం ఏమీ లేదు. అందుకే మేమేమి ఇవ్వలేని వారు, మట్టివారు, గాలి కొట్టుకుని పోయే పొట్టులాంటి వారు, రిక్తులకు మేము, రిక్తస్థములతో ఉన్నవారము, ఒట్టి చేతులతో ఉన్నవారము. ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతోనే ఉన్నవారు. మాకున్నవన్నీ నీవే, 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 నీవిచ్చినవే. నీకు స్తోత్రములు మాత్రమే చెల్లించుచున్నాము. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని అడుగుని మీకు ఇస్తానన్నారు. నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నారు. అడగండి, విశ్వాసముతో అడగండి, విశ్వాసముతో అడగండి. ప్రభుని ఏం కావాలో అడగండి విశ్వాసముతో. మొదటిగా మీ రాజ్యము, మీ ఆత్మతో నన్ను నింపుమునయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ వరములతో ఈ 40 దినాల ధ్యానములలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ శక్తితో ప్రతి తెల్లవారుజామున మీ సన్నిధికి వచ్చుచున్న, ఆసక్తిగా వచ్చుచున్న ప్రతి కుమారుని కుమార్తెను పరిశుద్ధాత్మ శక్తితో
పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ అగ్నితో, పరిశుద్ధ అగ్నిని పాటించు. మొదటిగా నీ ఆత్మతో నింపు. నీ రాజ్యములకు సిద్ధపరచు, రాకకు సిద్ధపరచు. సిద్ధపరిచేది మీ ఆత్మయే గనుక పరిశుద్ధ అగ్నిని పంపు దేవా. నన్ను నీ ఆత్మతో నింపు దేవా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా. నన్ను నీ ఆత్మతో నింపు దేవా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా. ప్రతి ఒక్కరు మీ అవసరతలు మోకరించి మీ అవసరతలు ప్రభువులకు చెప్పండి. ఎవరు మౌనముగా ఉండదు. మీ సమస్య ఏమున్నదో, మీ ప్రార్థన ఏమిటో, మీ మనవులు ఏమిటో ఆయన ప్రార్థన ఆలకించేవాడు, చెవి ఎక్కేవాడు, నెరవేర్పునిచ్చేవాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనగానే అందరు వారిని నోరు మోయించారు. ఆయన ముందుకెళ్ళిపోయారు అనుకున్నారు, కానీ ఆగిపోయారు అక్కడే. కరుణించుము అన్న వారి యొక్క మనవి ఆయన వినేవారై ఉన్నారు, దాటిపోలేదు. ఈ ఉదయకాలముడు అడుగు, ప్రభా నన్ను దాటిపోవద్దయ్యా, నా కన్నీళ్లు ఒక్కసారి చూడయ్యా, నా శ్రమ ఒక్కసారి చూడయ్యా, నేను పొందుచున్న వేదన నీకు తెలుసు కదయ్యా, నా కష్టమంతా నీకు తెలుసు కదయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆయన మొర వినేవారు. కుడివైపున్న దొంగ దేవునికి మొరపెట్టుచున్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఓ యేసు ప్రభా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను మర్చిపోవద్దయ్యా అంటే ఆ దొంగ మనవి ఆలకించారే, చెవి ఎక్కారే. ఆయన ప్రార్థన ఆలకించేవారు, ఆయన ప్రార్థన ఆలకించేవారు. అడగండి, మీ శ్రమ దేవునికి చెప్పండి. మీ సమస్యల అప్పులు, నీ అప్పులను బట్టి నీవు కృంగిపోతే అవి తీరము, నీ భారము నా మీద మోపమన్నారు. ఏదో రీతిగా ఆయన తీరుస్తారు. ఆయన మీద పూర్తిగా ఆధారపడిపో. నీకు నీవుగా ఆలోచన చేస్తే నీ ఆరోగ్యమే పారైపోతుంది అన్నారు దైవజనుడు. ఏ సమస్యకైనా నీవు చింత చెందవద్దు, నీ చింత యావత్తు నా మీద వేయమన్నారు. మోకరించి అడగండి. Glory to God.
మోకరించిన పిల్లలందరికీ మీ సేవలో బలముగా వాళ్ళు మోకరించిన మీ బిడ్డలందరి పైన వేస్తుంది. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలకు స్వస్థత మీ కుమారుడి సాగుకు వచ్చిన జ్వరము యేసునామములో స్వస్థపరచండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థతను కలిగించండి. అయినా మీ కుమారుడు శివానే ఆ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అయినా హాస్పిటల్లో తండ్రి ఉండగా ఆ కుమారుడికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఎందరో రోగంతో ఉన్నారు, శ్రమతో ఉన్నారు, నైనా జ్ఞాపకం చేసుకోండి. షుగర్తో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బీపీ బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రకరకాల జబ్బులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నైనా సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళు చేతులు మోకాళ్ళ నొప్పులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి. అయినా భర్తను కోల్పోయిన బిడ్డలను విధవరాలి పక్షమున ఉంటానన్నావు, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. అయినా ఈ రాళ్ళలో నా కుమార్తె పక్షముగా ఎంతో శ్రమ పొందుచున్న బిడ్డ పక్షముగా వెలుగుతాయి. కృప చూపించి రాకడ వరకు ఈ సేవ ఆగకుండా జరిగించండి. ఇరాల మందిర పని జరిగించండి. గోరాల్లో శాల వేయించండి. ఇక్కడ గృహ నిర్మాణం నాయన మరలా వర్షం వస్తుంది ప్రభా. పనికి నాయన ఎంతో సొమ్ము కావాలి, సహాయం చేయండి. గొడవలు తప్పి మా కళ్ళు తెచ్చున్నాం. ఎవరో సహాయం చేస్తారని కొండల్లాంటి గొప్పవారి వైపు చూడక కీర్తనకారుడు అన్నారు, నీ వైపు నా వైపు చూస్తే, నీ వైపు చూస్తే సహాయం యెహోవా వలననే సహాయం అన్నట్లుగా కొండల తట్టు చూచుచున్నాము. మాకు ఎటు నుంచి వచ్చును సహాయం యెహోవా వలననే. ఇంతవరకు ఈ సేవ అంతటికి నీ సహాయమే, ఇక ముందు కూడా నీవే సహాయం చేస్తావని నమ్ముచ్చు. రాకడ వరకు జరిగించు. ఏ కీడుల అకాల మరణము 6 సంఘాల బిడ్డలకు సేవకుల కుటుంబానికి రాకుండా ప్రత్యేకమైన రక్తపు కంచె క్రైస్తవ సంఘమునకు కడవరి దినాల్లో మీ రక్తపు కంచె ప్రతి సంఘమునకు, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి దయచేయండి. అయినా తండ్రి సేవకుల మీద దాడులు జరుగుచుండగా మీ కాపుదల ఉంచండి. మీ కుమారుడు నైనా ప్రవీణ్ గారి యొక్క తండ్రి వారి కుటుంబాన్ని ఆదరించి వారికి న్యాయం జరిగించండి. కృప చూపించండి. త్వరగా వచ్చుచున్నాం. యేసునామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. అందరూ మోకరించి కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాళ్ళు తెరవద్దు. పట్టుదలతో ప్రభువును చూస్తూ కొద్ది నిమిషాలు మౌన ధ్యానం.